పేరండి? ధనలక్ష్మి అండి. ఏ ఊరు? మాది గూడూరు మండలం లేలగరువు అండి. మేము విజయవాడలో ఉంటామండి. జనవాణికి వచ్చారు కదా, మీ సమస్య ఏంటి? ఇది 4గోసారి అండి రావడం. ఎంపీ గారు ఉన్నప్పుడు వచ్చామండి, ఉదయ శ్రీనివాస్ గారు. తర్వాత నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వచ్చాము. మళ్ళీ తర్వాత బాలరాజు గారు ఉన్నప్పుడు వచ్చామండి. ఇప్పుడు శివశంకర్ గారు ఉన్నారని వాళ్ళు వచ్చామండి. అంటే 4 సార్లు వచ్చారు మీరు ఇప్పుడు అవునండి, జనవాణికి. అవునండి. మరి మీ సమస్య పరిష్కారం ఏంటి? మీ సమస్య ఏంటి? మాది అన్నదమ్ముల ప్రాబ్లం అండి. అన్నదమ్ముల ఆస్తి విషయాలు మాట్లాడుకోవడం అది జరిగిందండి అక్కడ. అది కేవలం మొత్తం కూడా మా మరిది తీసేసుకోవడం, మమ్మల్ని అన్యాయం చేయడం జరిగిందండి. అక్కడ మేము కేసు పెట్టక మా కేసు పక్కన పెట్టేసి జోగి రమేష్ ఎమ్మెల్యే, అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు జోగి రమేష్ గారు దానిలో ఇన్వాల్వ్ అయ్యి మా ఆస్తి మాకు రాకోకుండా అడ్డుపడి మా మీద తప్పుడు కేసులు పెట్టి మా ఎఫ్ఐఆర్ నోటీసుల మీద కూడా మా సంతకాలు లేకుండా ఫోర్జరీ చేయించి మా మీదే తిరిగి మేము ఇచ్చిన కంప్లైంట్ని పక్కన పడేసి మా మీద ఎదురు కేసులు పెట్టారండి, తప్పుడు కేసులు. మా 41A నోటీసుల మీద కూడా మా సంతకాలు లేకోకుండా, నాది మా వారిది సంతకాలు లేకోకుండా వాళ్ళు వేరే వాళ్ళతో పెట్టించుకుని ఫోర్జరీ చేశారండి. ఆ సంతకాలు కూడా అది ఎటువంటి కేసు పెట్టారో ఏంటో కూడా మాకు తెలియనివ్వలేదండి. ఈ కేవలం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చేయించిందేనండి. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జరిగింది ఇవంతా కూడా. ప్రసన్న వీరయ్య గౌడ్ అండి, ముఖ్యంగా సిఐ ప్రసన్న వీరయ్య గౌడే ఈ నాకు ఆస్తి రాకపోవడానికి కారణం వాళ్ళేనండి. కేవలం సిఐ గారే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. మమ్మల్ని మీరు కంప్లైంట్ పెట్టారు కదా, అది వాపస్ తీసుకోవాలని చెప్పి వాపస్ తీసుకోనన్న విషయంతో నా మీద ఎఫ్ఐఆర్ చేశారండి. నైట్ 11 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి నన్ను, ఒక ఆడ మనిషిని చూడుకోకుండా. ఎటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మారద్ది, ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేసామండి. గత 3 సంవత్సరాలు మరి తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు 4 సార్లు వచ్చామండి. ఇక్కడ కూడా ఇంతవరకు ఏం జరిగిందేమి లేదండి. ఇప్పటి వరకు కూడా ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చామండి, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, తర్వాత బాలరాజు గారు వస్తే ఇచ్చామండి, ఇవాళ శివశంకర్ గారికి ఇచ్చాము. మరి ఏదో న్యాయం జరుగుద్దని చెప్పి ఇంకా మేము ఆశతోనే ఉన్నామండి. ఏదైనా కొంచెం దయచేసి ఉప ముఖ్యమంత్రి గారే మాకు న్యాయం చేయాలండి. నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా సీరియస్గా తీసుకున్నారండి ఈ విషయాన్ని. నా అర్జీ అనేటప్పటికీ అంటే మామూలుగా నా అర్జీని చూసి ఆవిడ చదివి అర్థం చేసుకొని దాన్ని ఇచ్చేశారండి. సీరియస్గా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి గారికి రాస్తానని చెప్పి రాశారండి. మరి ఇంతవరకు నాకు 1 నెల రోజుల పైన అయిపోయిందండి, ఇంతవరకు న్యాయం అనేది జరగలేదు. ఆవిడ అంత సీరియస్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా వెళ్ళినా కూడా ఇంతవరకు నా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదండి. మరి ఆ అధికారులు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అధికారులు అలా నిర్లక్ష్యం చేస్తున్నారా, లేదంటే నా అర్జీలో ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదండి. ఒక ఎంపీ గారు, 2 ఎమ్మెల్యేలకి నేను అర్జీ పెట్టానండి. ఆ అర్జీ పెడితే ఈ విషయం మీద ఒక ఎమ్మెల్యే గారు అయితే నన్ను డిఎస్పీ గారి దగ్గరికి పంపించారండి. ఆ డిఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి నా అర్జీ మొత్తం నేను చూపించి, నా దగ్గర ఉన్న పేపర్స్ అని నేను చూపించానండి. అవి చూపిస్తే ఎస్ఐ గారికి పంపించారండి. ఎస్ఐ గారు వచ్చి దీనిలో ఫాల్ట్ అయితే జరిగింది, నేను నా పై అధికారుల మీద నేను చర్య తీసుకోలేను అని ఒక మాట చెప్పారండి ఎస్ఐ గారు కూడా. ఒక ఎంపీ గారికి 2 ఎమ్మెల్యేలకి పెట్టినా కూడా ఇది నేను పెట్టిన అర్జీ మీద లోపం ఎక్కడుంది, పవన్ కళ్యాణ్ గారికి చేరట్లేదా, అధికారులు వాళ్ళు వీళ్ళ మాట ఇప్పుడు గవర్నమెంట్ మాట వినట్లేదా అనేది నాకు వాళ్ళ నిర్లక్ష్యం లాగానే ఉందండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం లాగా ఉందండి. ఏదేమైనా కానీ నా అర్జీని పవన్ కళ్యాణ్ గారి వరకు చేర్చి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి.